హలో అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే మనం మంచి ఆలోచనలతో ఉంటే మనకి ఆ డే అంతా చక్కగా పాజిటివ్ ఆలోచనలతో గడిచిపోతుంది. మన ఆనందానికి మనమే కారణమవుతాము. మనము భగవంతునికి సమర్పించడానికి పువ్వులను కోసేటప్పుడు అందిన పూలన్నింటినీ కోస్తాము. అందరంత ఎత్తున ఉన్న పూలను కర్రతో అందుకొని మరీ కోసేస్తాము. కర్రకి కూడా అందనంత ఎత్తులో ఉన్న పువ్వును వదిలేస్తాము. ఆ పువ్వు అలాగే అందకుండా ఉండి భగవంతుని సన్నిధికి చేరక వాడి రాలిపోతుంది. ఆ చెట్టుకు కాసిన మిగిలిన పువ్వుల్లాగే ఆ పువ్వు కూడా అందంగా సువాసన భరితంగా ఉంది. అయినప్పటికీ అందకపోవడం వల్ల భగవంతునికి చేరే అదృష్టాన్ని ఆ పువ్వు నోచుకోలేదు. అలాగే మనం కూడా అంతే. ఏదైనా సాయం చేయటానికి కొంతవరకు మన అనుకున్న వాళ్ళకైనా వెసులుబాటు కల్పించాలి, అందుబాటులో ఉండాలి, మనకి చేతనైనంత సహాయం చేయాలి. అప్పుడే వాళ్ళ అభిమానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అబ్బే నాకు ఎవరి అవసరమూ లేదు, నేను ఒంటరిగా రాజులా బ్రతకగలను అని ఇతరులతో సంబంధ బాంధవ్యాలను తెంచుకుంటే నష్టపోయేది మనమే. దేవుని మెడలో వేసిన దండలో ఒక పువ్వులా ఉండాలి కానీ చెట్టు చిటారు కొమ్మన విరిసి తన సువాసనతో తనే మురిసిపోతే అక్కడే ఉండి వాడిపోయి రాలిపోవటం తప్ప మరి ఏ ప్రయోజనము ఉండదు. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.